మీ యొక్క ఇన్ఛార్జ్ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఏంది సార్, ప్రతిరోజు స్పీకర్ వస్తున్నారు, అద్భుతమైన సెషన్ అంటున్నారు. అద్భుతంగా ఉంటుంది కరెక్టే, కానీ అది అద్భుతమా లేదా అనేది మేము వినేదాకా మేము తెలుసుకోవాలి సార్ అన్నది అంటుంది కదా. రైట్. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఏంటి అంటే, గ్రూమింగ్ గ్రూమింగ్ అనేది ఎందుకు ఎందుకు అవసరం, ప్లస్ ఎలాంటి సందర్భాల్లో మనం గ్రూమింగ్ అనేది యూజ్ చేస్తాం, అంటే పర్ఫెక్ట్ ఒక ప్రొఫెషనల్ గ్రూమింగ్ అనేది ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేస్తాం, గ్రూమింగ్ ఎందుకు అవసరం, అండ్ పర్ఫెక్ట్ గ్రూమింగ్ ఎందుకు, ప్రొఫెషనల్ గ్రూమింగ్ ఎందుకు, ఎక్కడ ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేస్తాం. ఎస్. యా, ఈ యొక్క ప్రశ్నకి విత్ ఇన్ కోట్నీస్ గారు అన్మ్యూట్ చేసుకున్నారు సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ మన మనసుని చేంజ్ చేసుకోవాలి, ఎదుగుదల చేసుకోవాలి. ఎదుగుదల అనేది బయట నుంచి కాదు, మన మనోభావాలు మార్చుకోవటం అనేది ఇంటర్నల్ గా కూడా మార్చుకోవాలి. మనం ఎంత మారుతూ ఉంటేనే మన మనసు అంత అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అప్పుడే మన నిజమైన వృద్ధి మొదలవుతుంది. అసలు మనలో చేంజ్ తెచ్చుకోకపోయినట్టయితే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు ఉంటుంది. రోజు కూడా మనల్ని మనం అప్డేట్ చేసుకోవాలి, మనల్ని మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. ఎస్ సార్, సూపర్ గుడ్. కానీ నేను అడిగిన ప్రశ్నకైతే సరైన జవాబు అయితే కాదు, కానీ యూ వెల్డ్ సార్. మీరు ఆ యొక్క మమ్మల్ని కూడా ఇన్స్పైర్ చేసే మాటలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నేను అడిగిన ప్రశ్న ఇంకోసారి చెప్తాను. ఎనీవన్ ఇంకా మీకు అర్థమై ఉంటే అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. గ్రూమింగ్ ఎందుకు అవసరము, ప్లస్ ప్రొఫెషనల్ గ్రూమింగ్ ఎలాంటి సందర్భాల్లో మనము ధరిస్తాం. విజనరీ వరప్రసాద్ గారు సార్, ప్లీజ్. ఫస్ట్ ఇంప్రెషన్ అన్నది మనల్ని చూడంగానే తెలుస్తుంది. సో గ్రూమింగ్ లేకపోతే మన ఇంప్రెషన్ అన్నది ఆటోమేటిక్గా అదే ఏ ఇంప్రెషన్తో అయితే ఉంటారో అదే ఇంప్రెషన్ కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అందు గురించి గ్రూమింగ్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. సూపర్ సార్, సూపర్. గుడ్ ఆన్సర్ సార్, సూపర్. అందరు ఒక్కసారి సార్కి ఒక అప్రిషియేషన్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఎస్, ఇంకా అండి. I'm getting to improve our skills and experience toward finance and knowledge. Super, madam. Kavita, madam. Attire will give the attention to audience and to listen carefully with respect. Super, Bandi. Pavala Praveen Garu. Yeah. Rakshalan Garu, sorry. Rakshalan Garu, please. Unmute చేసుకుంటా. హ్యాపీ ఈవినింగ్ సార్. Wonderful. ఈవినింగ్ Great ఆల్. evening. యా, నా ఫస్ట్ పాయింట్ చెప్పింది, ఒక స్పీకర్ అట్రాక్టివ్గా ఉండి మంచి అటైర్తో మంచి బాడీ లాంగ్వేజ్తో ఉన్నప్పుడు ఆ స్పీకర్ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి అందరి ఆడియన్స్ని కట్టిపడేస్తాయి. ఆ కాన్ఫిడెన్స్తో మనం ఏది చెప్పినా మాటే మంత్రంలాగా ప్రతి ఒక్కరి గుండెల్లోకి చేరుకుంటుంది. చాలా కాన్సన్ట్రేషన్తో వింటారు. మనం చెప్పాలనుకున్నది సూటిగా చెప్పి మనం మనం అనుకున్నది సాధించవచ్చు. Super, This sir. is my Super. yeah. Great Thank you, answer. sir. Great answer అండి. నెక్స్ట్ అమేజింగ్ ఆస్మా గారు, మేడం ప్లీజ్. సార్, మన వ్యక్తిగతంగా కానీ అంతర్యామిగా కానీ మనం డ్రెస్సింగ్ స్టైల్ నీట్గా ఉండాలి. ఎదుటి వాళ్ళు చూడగానే ఆకర్షించాలి మనల్ని. సో ఇంక మనం చెప్పేదే వాళ్ళు వినాలి, ఇంకా ఎదుట వ్యక్తిని చూడకూడదు. మనం అలా ఆకర్షించేలాగా రెడీ అయ్యి నీట్గా ప్రజెంటేషన్ ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను సార్. ఎస్ మేడం, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సుపీరియర్ శ్రీనివాస్ రెడ్డి గారు. హ్యాపీ ఈవినింగ్ అందరికీ. గ్రూమింగ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరము, కానీ ముఖ్యంగా స్పీకర్కి చాలా అవసరం. మనకి ఎంత సబ్జెక్ట్ ఉన్నా, ఎంత కంటెంట్ ఉన్నా, ఎంత బాడీ లాంగ్వేజ్ ఉన్నా కానీ ఫిజికల్ అపీరియన్స్ చూసే ఒక స్పీకర్ యొక్క చెప్పే విధానంగానే అతన్ని ఇన్స్పైర్గా తీసుకొని ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క ఆడియన్స్ మనం గ్రూమింగ్ బట్టే ఏంది సబ్జెక్ట్ అనేది ఎస్ సార్, గ్రేట్ తీసుకుంటారు. గ్రేట్ అండి. ఆల్రెడీ సగం మొత్తం సార్ అయితే చెప్పేశారు. ఇంకా ఎక్సలెంట్ సార్, సూపర్. యా, ఇక మిగతా వాళ్ళకి మనం రానున్న ప్రశ్నలకి మళ్ళీ జవాబు తీసుకుందాం. అప్పటికైతే ప్లీజ్ హ్యాండ్ డౌన్ చేసేసుకోండి. లెట్ మీ షేర్ మై పీపీటీ. అసలైన గ్రూమింగ్ అంటే ఏమిటి అంటే పర్సనల్ గ్రూమింగ్. మిత్రులారా, ఈ పర్సనల్ గ్రూమింగ్ కనుక ఒక స్పీకర్కి, ఒక ట్రైనర్కి ఉంటే
మన పర్సనల్ గ్రోత్ ఫాలో అవుతుంది. ఫస్ట్ వి షుడ్ మెయింటైన్ అవర్ పర్సనల్ గ్రోత్, దెన్ అవర్ పర్సనల్ గ్రోత్ విల్ ఫాలోస్. అందుకే గ్రూమింగ్ అనేది ఒక ప్రొఫెషనల్ ట్రైనర్కి, ప్రొఫెషనల్ స్పీకర్కి అవసరం. అయితే సార్, కొంతమందికి డౌట్ వచ్చి ఉండొచ్చు, శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క ఆన్సర్తో, జవాబుతో అయితే అందరికీ ఆ డౌట్ క్లియర్ అయి ఉండొచ్చు. అయితే ఇంకోసారి ఏం డౌట్ అంటే, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు స్టేజ్ ఫ్రైట్, కాంటెంట్, బాడీ, వాయిస్, స్టోరీ టెల్లింగ్, మధ్యలో అవుట్పుట్స్ ఇన్ని నేర్చుకున్నాం కదా, ఇది ఒక్కటి ఉంటే సరిపోతుంది కదా, మరి ఇంకెందుకు గ్రూమింగ్ అన్న ప్రశ్న ఎవరికైనా వచ్చిందా? ఇవి ఉంటే సరిపోతాయి కదా, మంచి కాంటెంట్, మంచి స్క్రిప్ట్ చేసుకున్నాము, వాయిస్ మాడ్యులేట్ ఎక్సర్సైజ్ చేసాము, ఆ తర్వాత మంచి బాడీ లాంగ్వేజ్ యాక్షన్స్ మనకు అన్ని వచ్చాయి, కాంటెక్స్ట్ తగ్గట్టుగా మనం యాక్షన్స్ చేయగలుగుతాము, పోస్చర్ చేయగలుగుతాము, సరైన స్టాండింగ్ పోస్చర్ తోటి అద్భుతమైన మైక్ పడితే వదలకుండా గంటలు గంటలు మనం మాట్లాడేస్తాము. కానీ గ్రూమింగ్ అవసరమా అని వచ్చిందా ఈ ప్రశ్న ఎవరికైనా? నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఎవరికి రాదు, రైట్? ఎందుకంటే మీరందరూ ఒక ప్రొఫెషనల్ ట్రైనర్స్గా అయిపోయారు, అండ్ దాంతో పాటుగా మీరందరూ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారు, కాబట్టి మీకు ఆ ప్రశ్న అయితే రాదు, రైట్? అయితే అసలు ఈ యొక్క ప్రొఫెషనల్ గ్రూమింగ్ లేదా కార్పొరేట్ గ్రూమింగ్ లేదా పర్సనల్ గ్రూమింగ్, ఇన్ని విధాలుగా వాటిని మనం గ్రూమింగ్ని పిలుచుకుంటాము. గ్రూమింగ్ ఆఫ్ ఎ ట్రైనర్ కూడా అంటాం. అయితే ఇన్ని రోజులు ఇవన్నీ మనం తెలుసుకున్నాము, ఈ సబ్జెక్ట్స్ వైజ్ తెలుసుకున్నాము, టెక్నికల్ స్కిల్స్, ఏఐ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్, ప్రతి ఒక్క స్కిల్స్ తెలుసుకున్నాము, ప్రతి ఒక్క సబ్జెక్ట్ని మనం నేర్చుకున్నాము, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి ప్రాక్టీస్ కూడా చేసాము విత్ అవర్ అసైన్మెంట్స్. అయితే ఇవన్నీ సబ్జెక్టులు, ఇవన్నీ కాన్సెప్ట్లు ఎంతున్నా ఏమున్నా ప్రజెంట్ చేసుకునే విధానం మనకి తెలియాలి. ఇన్ని రోజులు నేర్చుకున్నది ఒక లెక్క, ఈ రోజు నేర్చుకోబోయేది మరో లెక్క. అంటే ఎంతున్నా మనకి మనం ప్రజెంట్ చేసుకోవడానికి ఈ గ్రూమింగ్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. సో లెట్ మీ షేర్ మై పీపీటీ విత్ ఆల్ యువర్ పర్మిషన్. మీరు తమ్ చూపిస్తే నేను షేర్ చేసేస్తాను. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ యొక్క గ్రూమింగ్ని నేను ఏమని పిలిచానంటే, గ్రూమింగ్ని అటైర్ అని పిలిచానండి. అసలు ఈ అటైర్ ఏంటి? అటైర్ అనగానే ఒక్కసారి డ్రెస్సింగ్ సెన్స్ అనుకుంటారు. డ్రెస్సింగ్ సెన్స్, హెయిర్ స్టైల్ నిజమే, అది కరెక్టే. కానీ నేనేం అక్కడ మెన్షన్ చేయడం జరిగిందంటే, అటైర్ అనేది గ్రూమింగ్ ప్లస్ యాటిట్యూడ్ అని అన్నాను. అటైర్ అనేది ఏంటంటే గ్రూమింగ్ ప్లస్ యాటిట్యూడ్. ఈ యొక్క గ్రూమింగ్ యాటిట్యూడ్ని ఎందుకు అటైర్ అన్నానంటే, గ్రూమింగ్ అనేది మన యొక్క ట్రైనర్ లేదా స్పీకర్ లేదా ఇన్ జనరల్ హ్యూమన్ బీయింగ్ మన యొక్క అవుటర్ అటైర్ గ్రూమింగ్ అయితే, ఇన్నర్ అటైర్ మనలో కనిపించకుండా మన స్వభావాలని, మన వ్యక్తిత్వాన్ని, మన యొక్క భావాలని మన యాక్షన్స్ ద్వారా, ఐ కాంటాక్ట్ ద్వారా, ఎక్స్ప్రెషన్స్ ద్వారా కనిపించేలా చేసేదే మన యాటిట్యూడ్. అదే ఇన్నర్ అటైర్. అవుటర్ అటైర్ అని పిలువబడే గ్రూమింగ్, ఇన్నర్ అటైర్ అని పిలువబడే యాటిట్యూడ్ని రెండింటిని జోడించి అటైర్ అని మీకు ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఈరోజు మనం తెలుసుకుపోయేది గ్రూమింగ్ ఆఫ్ ఏ ట్రైనర్. అందుకే నేను ఏమన్నానంటే, ఇట్స్ ఎ ట్రైనర్స్ మాన్యువల్ గైడ్ అని అన్నాను. అంటే మనకి మనం ఎలా ప్రజెంట్ చేసుకోవాలో అన్నది ట్రైనర్స్ మాన్యువల్ గైడ్. ఒక స్పీకర్ ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా డ్రెస్ సెన్స్ ఉండాలి, ఎలా మన హెయిర్ స్టైల్ ఉండాలి అన్నదే గ్రూమింగ్ ఆఫ్ ఎ ట్రైనర్. ఎస్, ఆర్ యు ఆల్ విత్ మీ? సిద్ధంగా ఉన్నారా? ఈ గ్రూమింగ్ ఆఫ్ ఎ ట్రైనర్ ఏంటి? నిజమే, మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, మాకు కూడా ప్రొఫెషనాలిటీ రావాలి ఖచ్చితంగా అని అనుకున్నారు. సో ప్లీజ్ గివ్ మీ ఎ థమ్. ఆర్ యు విత్ మీ? సిద్ధంగా ఉన్నారా? ఎస్. కెన్ ఐ గెట్ అ వాయిస్ వస్తుందా? ఎస్ సార్. ఎస్ అండి, థ్యాంక్ యూ. ఆస్మా గారి దగ్గర నుండే వస్తుంది. అబ్బా, ముందుకు వెళ్ళాలో లేదో సందిగ్ధంలో పడిపోయాను నేను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మేడం. పంక్చువల్ పద్మశ్రీ గారు చెప్పారు, ఇంకా వాయిస్ రావట్లేదు నాకు, ఇంకా ఎక్కడో బండి కదలట్లేదు. వస్తుంది సార్, వాయిస్ వస్తుంది, క్లియర్ ఉంది. వస్తుంది సార్. వాయిస్ కాదు, మీ వాయిస్ వస్తుందా అన్న. కెన్ ఐ గెట్ యువర్ వాయిస్ అని అన్నాను. వస్తుంది సార్. వస్తుంది సార్. ఎస్, థ్యాంక్ యూ. యా, ఇక మనం తెలుసుకుందామండి. అయితే మొట్టమొదటిగా ఇంతకుముందు మన విజనరీ వరప్రసాద్ గారు మనకు ఒక మాట చెప్పారు. ఏంటి?
సార్ ఫస్ట్ ఇంప్రెషనే అందరినీ ఫస్ట్ అట్రాక్ట్ చేసుకుంటుంది. అందుకే మన గ్రూమింగ్ అనేది బాగుంటే ఫస్ట్ ఇంప్రెషన్ అనేది ఎదుటి ఉన్న వ్యక్తులకైనా ఎదురుగున్న ఆడియన్స్కైనా మన పట్ల ఒక భావము కలుగుతూ ఒక ఒపీనియన్ తెలుసుకుంటారు. దాన్నే మనం ఫస్ట్ ఇంప్రెషన్ అన్నాం. అందుకే మన గ్రూమింగ్ ఇంపార్టెంట్ అన్నాం కదా. ఎగ్జాక్ట్లీ అదే అండి. మనం అంటా ఉంటాం కదా, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ మనం ఎప్పుడైతే ప్రొఫెషనల్ గ్రూమింగ్ అటైర్లో మనం వెళ్తామో, మంచి గ్రూమింగ్ చేసుకొని ఎప్పుడైతే వెళ్తామో, ఒక ఒక హాల్కి ఎంటర్ అయినా లేదా ఒక క్లాస్ రూమ్కి ఎంటర్ అయినా లేకపోతే ఒక స్టేజ్ పైన మనం ఎక్కినా కానీ మాధవి అక్కడ ఉన్న రారా ఆడియన్స్ వచ్చేసి ఎలా అయితే నాన్ స్టాప్ నవీన్ గారు ఎలా అయితే మనతో మాట్లాడుతున్నారో అలాగా మనం మాట్లాడడానికి మన పైన మన పట్ల అక్కడున్న ఆడియన్స్ విత్ ఇన్ 7 seconds లో 100% ఉన్న ఆడియన్స్లలో 70% మంది విత్ ఇన్ 7 seconds లో మన పట్ల ఒక ఒపీనియన్ని ఏర్పరచుకుంటారు, ఒక ఇంప్రెషన్ని వాళ్ళు మైండ్లో పెట్టేసుకుంటారు. అయితే ఇక్కడ సిఏ విక్రమ్ వర్మ గారు ఒక చక్కటి మాట మనకి చెప్పడం జరిగిందండి. ఏంటా మాట అంటే, ద ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ మేడ్ బై అపియరెన్స్ అండ్ ద బెస్ట్ ఇంప్రెషన్ ఈజ్ మేడ్ బై అవర్ వర్డ్స్ అంటాం. ఈ మాటని సిఏ విక్రమ్ వర్మ గారు చెప్పారు. చార్టర్డ్ అకౌంటెంట్, ఆయన ఇంటర్నెట్లో రాస్తా ఉంటారు. ఆయన చెప్పిన మాటే మీకు ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. అంటే ఆ 7 seconds లో మన పైన ఒక పాజిటివ్ ఫస్ట్ ఇంప్రెషన్ రావడానికి మన యొక్క గ్రూమింగ్ని మనం మెయింటైన్ చేయాలంట. సో దాని ద్వారా మనకంటూ ఒక క్రెడిబిలిటీ అండ్ అక్కడున్న ఆడియన్స్ తోటి ఒక ర్యాపో బిల్డ్ అవుతుంది. అందుకే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. అండ్ ఇంకో మాట గుర్తుపెట్టుకోండి, సారీ. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ మేడ్ బై అవర్ అపియరెన్స్ అండ్ ద బెస్ట్ ఇంప్రెషన్ ఇస్ మేడ్ బై వర్డ్స్. మనం మాటలు మాట్లాడకంటే ముందు, మన మాటలు వినపడేకంత ముందు మన అపియరెన్స్ కనిపిస్తుంది, మనం కనిపిస్తాము. మనం ప్రజెంటబుల్గా కనిపించాలి అంటే ఖచ్చితంగా వి షుడ్ మెయింటైన్ అవర్ గ్రూమింగ్. సో అసలైన గ్రూమింగ్ అంటే ఏమిటి, గ్రూమింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి మనం తెలుసుకుందాం. ఇక్కడ గ్రూమింగ్ ఇస్ ఇంపార్టెంట్ ఏంటి? గ్రూమింగ్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఫర్ ఎ పాజిటివ్ సెల్ఫ్ ఇమేజ్ అండ్ టు ఎంకరేజ్ అండ్ అసిస్ట్ ద రెసిడెంట్ టు మెయింటైన్ ఏ ప్లీజింగ్ అండ్ అట్రాక్టివ్ అపియరెన్స్. అంటే మనం ఒక పాజిటివ్ సెల్ఫ్ ఇమేజ్ మనకి మనం క్రియేట్ చేసుకోవడానికి, మనకి మనం కనిపించడానికి, అండ్ అక్కడున్న ఆడియన్స్ ఆర్ పార్టిసిపేట్స్ ఆర్ ట్రైనీస్ వాళ్ళకి ఒక ఎంకరేజింగ్గా ఫీల్ అవ్వడానికి, అండ్ అదేవిధంగా వాళ్ళకి ఓ ప్లీజింగ్ అట్రాక్టివ్ అపియరెన్స్ కనిపించడానికి, ప్లీజింగ్ చేయడానికి, ప్లస్ మనం ఒక అట్రాక్టివ్ అపియరెన్స్ కనిపించడానికి. ఒక్కసారి ఎంట్రీ కాగానే అబ్బా ఈయన స్పీకర్ అంటే, ఈ మేడము నిజంగా అసలు నేనేమో అనుకున్నాం కానీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఉంది. ఆ డ్రెస్సింగ్ చూస్తే నిజంగా పర్ఫెక్ట్ స్పీకర్ లాగా కనిపిస్తూ ఉన్నారు నవ్య గారు అయితే, బాపా అన్నట్టు ఆడియన్స్ ఫీల్ అవ్వాలి. అందుకే మన గ్రూమింగ్ అనేది అంత ఇంపార్టెన్స్. సో ఈ గ్రూమింగ్లో మనకు తెలుసుకోవాల్సినవి ఏంటి, అసలు దాంట్లో ఉన్న కీ పాయింట్స్ ఏమిటి అని అంటే, ఇక్కడ చూడండి, దాంట్లో ఈ నీట్గా ఒక్కొక్కటిగా ఇన్డెప్త్గా మనం తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, మనం తెలుసుకోవాల్సినవి హెయిర్ అండ్ బియర్డ్ కేర్ ఫస్ట్ది, నెక్స్ట్ది సెకండ్ది, రెండోది పర్సనల్ హైజీన్, ఆ తర్వాత మూడోది డ్రెస్ కోడ్, ఆ తర్వాత నాలుగోది యాక్సెసరీస్ అండ్ మేకప్, అండ్ ఐదోది డిజిటల్ గ్రూమింగ్. ఇదేం సార్ డిజిటల్ గ్రూమింగ్, దాని గురించి ముందు తెలుసుకుందాము, నేను మీకు ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా, రైట్. అయితే ఈ ఫస్ట్ హెయిర్, బియర్డ్ కేర్, పర్సనల్ హైజీన్, డ్రెస్ కోడ్, యాక్సెసరీస్ అండ్ మేకప్, డిజిటల్ గ్రూమింగ్, వీటి గురించి ఇన్డెప్త్గా తెలుసుకుందాము. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ నాకు థమ్స్ చూపియండి. మీరు చూపించకపోయినా లేరన్నట్టు ఇంకా. థ్యాంక్ యూ. ఫిజికల్ చేతులు ఇవ్వట్లేవు చలికాలంగా, ఇక్కడే కూర్చున్నాం కదా అలానే. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఫస్ట్ మొట్టమొదటిగా హెయిర్ అండ్ బియర్డ్ కేర్ ఎలా ఉండాలి ఒక ట్రైనర్కి, ఒక స్పీకర్కి అన్న తెలుసుకోకన్నా ముందు మనం ఏం చేయాలంటే ఎలా ఉండకూడదు అన్నది తెలుసుకుందాం. ఎందుకంటే సార్ మీరు అలా చెప్పారు, ఇలా ఉండాలని చెప్పారు, ఇలా ఉండొద్దని చెప్పలేదు కదా, మేము అలానే రెడీ చేయాల్సి వస్తాం, అలానే హెయిర్ స్టైల్ చేసుకుని వస్తాం అని అంటారు మీరు. అంటే మీరు అనరు, అది చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఇక్కడ.
సో ఎలా ఎలా మనకి హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయకూడదో ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలలో చూడండి, ఇలాంటి హెయిర్ స్టైల్ కానీ ఇలాంటి బియర్ స్టైల్ కానీ, కొంతమందికి టాటూస్ ఉన్నాయి ఫేస్ పైన, కొంతమందికి చెవు పోగులు ఉన్నాయి అబ్బాయిలకి, ఇక్కడ కనిపిస్తుంది మగవాళ్ళకి, చూస్తున్నారు కదా. ఇలాంటి హెయిర్ స్టైల్ కానీ ఇలాంటి బియర్ స్టైల్ కానీ మెయింటైన్ చేయకూడదు. సార్ ఎందుకు సార్, నా ఇష్టం సార్, మీరు ఒక్క రాగానే హాఫ్ అన్ అవర్ చెప్పంగానే మేము ఇది చేయాలా, నమ్మేసేయాలా, చేసేసేయాలా? మా ఇష్టం మేము చెయ్యము, మా ఇష్టం మేము ఉండము అన్నదానికి సమాధానం ముందు చెప్తాను. స్టేట్యూన్, రైట్. ఇక ఆడవాళ్ళు వచ్చేసరికి ఇలాంటి హెయిర్ స్టైల్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ హెయిర్ స్టైల్ దీన్ని పఫ్ అంటారు అనుకుంటా, ఈ కింద కర్లీ హెయిర్ స్టైల్ అనుకుంటా. ఈ హెయిర్ స్టైల్ ఒక ఆడవాళ్ళు మాత్రం ఇలాంటి హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయకూడదండి. ఇంకోటి వియర్డ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు అది చెప్పాలన్నా వియర్డ్గా అనిపిస్తూ ఉంది, కానీ అది చెప్పాలి కాబట్టి, ఖచ్చితంగా చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాను. అదేంటి అంటే ముస్టాచ్. మగవాళ్ళకి ముస్టాచ్ ఇలా పెంచేసుకొని అది పెదవుల మీదకి వచ్చేసి కొంతమందికి ఆ పెదవులు కూడా కనిపించవు, నోరు ఎక్కడుందో తెలియదు, గడ్డం ఎక్కడుందో తెలియదు, మీసం ఎక్కడుందో తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో ఉంటాం. సో ఇవి కూడా, ఆ ముస్టాచ్ కూడా ట్రిమ్ చేసుకోండి, నీట్గా ట్రిమ్ చేసుకోండి. వాటికంటే సపరేట్ ట్రిమ్మర్స్ వస్తున్నాయి, నీట్గా ట్రిమ్ చేసుకోండి. లేదా మనం బార్బర్ షాప్కి వెళ్ళినా కానీ ట్రిమ్ చేసుకుంటాం, ఎందుకంటే ఇట్ లుక్స్ వెరీ వియర్డ్. ఎట్టి పరిస్థితిలో కూడా, ఎలాంటి పరిస్థితిలో కూడా మన ఓకల్ ద్వారా, అంటే మన వర్బల్ ద్వారా, నాన్ వర్బల్ ద్వారా, మన యొక్క అపియరెన్స్ ద్వారా, మన యొక్క హెయిర్ స్టైల్ అండ్ బియర్డ్ కేర్ ద్వారా, దేని ద్వారా కూడా ఎదురుగున్న ఆడియన్స్కి లేదా ట్రైనీస్కి లేదా పార్టిసిపేట్స్కి అన్కంఫర్ట్గా కానీ అన్ప్లీజంట్గా కానీ అనిపించకూడదు. సో అందుకే ట్రై టు మెయింటైన్ యువర్ ముస్టాచ్, యువర్ బియర్డ్ అండ్ యువర్ హెయిర్ స్టైల్. అండ్ ఇంకోటి, ఇక్కడ కనిపిస్తున్న ఫోటో చూస్తున్నారు కదండి, ఇక్కడ కనిపిస్తున్న ఫోటో ఇయర్స్ పైన ఎవరికైనా ఉంటే గనక అది ప్లీజ్ రిమూవ్ ఇట్. అది ఇక్కడ కనిపిస్తున్న ఫోటో ఎవరిదంటే రాధాకాంత్ బాజ్పేయి గారిది. ఈయనకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అయిన ఆ యొక్క హెయిర్ గ్రోత్ వల్లనే 13 అంటే అరౌండ్ 13 సెంటీమీటర్ అరౌండ్ లాంగ్ ఉంటుంది ఆ హెయిర్, చెవుకున్న హెయిర్. దాన్ని మెడికల్ కండిషన్, అదొక మెడికల్ కండిషన్, దాన్ని హారిక్యులర్ హైపర్ ట్రైకోసిస్ అంటారు. సో ఎవరికైనా ఉంటే అది తీసేయండి. లేదు సార్ మాకు కూడా రాధాకాంత్ బాజ్పేయి గారి లాగా ఇలానే పెంచుకోవాలి, ఇలానే గిన్నిస్ వరల్డ్ రికార్డు కొట్టేసేయాలి అన్నప్పుడు పర్లేదు. కానీ చూడండి, అది చూడ్డానికి మనకి ఎంతో వియర్డ్గా అనిపిస్తుంది. ఎవరైనా దగ్గరకు వచ్చినా కానీ ఈయనకేంది ఇలా ఉంది, ఆయనకి ఇలా ఉంది అని చూస్తూ ఉంటాం. సో అందుకే ప్లీజ్ ఇవైతే ఖచ్చితంగా యూ షుడ్ ట్రిమ్ యువర్ ముస్టాచ్ అండ్ యువర్ బియర్డ్ వెల్. ఇక ఎలా ఉండాలి అని అంటే, ఎలాంటి హెయిర్ స్టైల్ మనం మెయింటైన్ చేయాలి అంటే, ఇక్కడ కనిపిస్తున్నట్టుగా నీట్ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయాలండి. ఒక సైడ్ క్రాప్ తీసుకొని షార్ట్గా ఉండేటట్టుగా, అది చూస్తుంటే లుక్ చూడంగానే కంప్లీట్గా ఒక అద్భుతమైన స్పీకర్ లాగా కనిపించాలి. అండ్ మోర్ ఓవర్ ఒక హీరోలా కనిపించాలి. హీరో అన్నానని చెప్పి కేజీఎఫ్లో హీరో నాకు ఇష్టము యష్ గారు. సో అలాంటి హెయిర్ స్టైల్ మేము చేసుకుంటాం మనకండి. పర్ఫెక్ట్ అండ్ ప్రొఫెషనల్గా కనిపించే విధంగా మన హెయిర్ స్టైల్ ఉండాలి. మరి ఇక్కడ బియర్డ్ వద్దన్నారు, ఇక్కడ బియర్డ్ ఎందుకు కనిపిస్తుంది అంటే, ఇప్పుడున్న ట్రెండ్ బియర్డ్ కాబట్టి, బియర్డ్ ట్రెండ్ ఉంది కాబట్టి, ఇఫ్ ఎవరికైనా పెట్టుకోవాలి, బియర్డ్ ఉంచుకోవాలి అంటే దాన్ని నీట్గా ట్రిమ్ చేసుకోండి, షార్ట్గా ఉండేటట్టు చూసుకోండి, దాంతో పాటుగానే ఆ షేప్ ఉండేటట్టుగా చూసుకోండి. దాంట్లో కూడా కొంతమంది ఏం చేస్తారంటే బియర్డ్ పెట్టుకొని దానికి కట్స్ కొట్టడము, దానికి ఇంకేదో కలర్ లేపియడం, ఇవన్నీ చేస్తారు విచిత్రంగా. సో ట్రై టు మెయింటైన్ యువర్ బియర్డ్ ఆల్సో విత్ నీట్ అండ్ క్లీన్. అండ్ ఇంకోటి, క్లీన్ షేవ్ చేసుకుంటే ఇంకా బెటర్ అండి, చాలా అబ్బా మిల్క్ బేబీలాగా అనిపిస్తాం మనం అందరం కలిసి కదండి. ప్రక్షాళన్ గారు అంతే కదా. యా, ఎస్. ఇక ఆడవాళ్ళు అయితే ఇలా స్ట్రైట్ హెయిర్ స్టైల్ వేసుకోండి, హెయిర్ స్టైల్ ఉండాలి. లేకపోతే జడ వేసుకోండి పద్ధతిగా, ఇంకా చక్కగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో మీరు ఇలా అయినా సరే స్ట్రైట్ హెయిర్ స్టైల్ ఉండొచ్చు, లేదంటే జడ అయినా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇక నెక్స్ట్ పర్సనల్ హైజీన్ అండి. ఈ పర్సనల్ హైజీన్లో ఫేషియల్ హైజీన్, డెంటల్ అండ్ ఓరల్ హైజీన్, స్కిన్ హైజీన్,
ఇదేంటి సార్ మేము మన చిన్నపిల్లలమా మాకు మొహం గడుపుకోవడం తెలియదా, లేకపోతే మాకు డెంటల్ అండ్ ఓరల్ హైజీన్ చేసుకోవడం తెలియదా, మేమేం రోజు స్నానం చేయమా అనిపిస్తుంది కదా. కానీ యాజ్ అ ట్రైనర్గా, యాజ్ అ స్పీకర్గా ఖచ్చితంగా ఇవి మెయింటైన్ చెయ్యాలి అన్నట్టుగా ఇక్కడ పెట్టాను. కొంతమంది మహానుభావులు ఉంటారు, అందుకే చెప్పాను ఇక్కడ. ఇక్కడ ఉన్నారని కాదు, అది ఖచ్చితంగా ప్రతి ఒక్క సెషన్లో, ప్రతి ఒక్క గ్రూమింగ్ సెషన్లో ఖచ్చితంగా అది ఇంక్లూడ్ చేసి చెప్తాను. ఫేషియల్ హైజీన్ ఖచ్చితంగా ఉండాలి, డెంటల్ అండ్ ఓరల్ హైజీన్ ఖచ్చితంగా ఉండాలి, స్కిన్ హైజీన్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడైతే డెంటల్ అండ్ ఓరల్ హైజీన్ చేయకుండా పొరపాటున ఏదో పడావిడిలో పడో, పనిలో పడో, లేకపోతే అది మాకు హ్యాబిట్ సార్, ఖచ్చితంగా మేము మార్నింగ్ మార్నింగ్ అది రొటీన్గా మేము చేసుకుంటూ ఉంటాము, దాంట్లో ఇబ్బంది లేదు అని అనుకుంటాము. కొంతమంది కొన్ని సార్లు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకే ప్లీజ్ బి మెయింటైన్ దట్ పర్సనల్ హైజీన్. ఎలా ఎప్పుడు అనిపిస్తుందో తెలుసా అండి, పర్సనల్ హైజీన్ డెంటల్ అండ్ ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయకపోతే రేపటి రోజున మీ ఆఫ్లైన్కి నేనే ఒక ఏదో సెషన్ చెప్పడానికో, లేకపోతే ఏదో మీతో మాట్లాడడానికో మీ ముందుకు వచ్చి వితౌట్ బ్రష్ చేసుకోకుండా మీ ముందుకు వచ్చి పృథ్వీ గారితో నేను మాట్లాడుతూ ఉంటే మన మన సారే కదా, కోఆర్డినేటరే కదా, అబ్బా అని మంచిగా మాట్లాడుతూ ఉంటారు. ఎక్స్ప్రెషన్స్ మాత్రం బయటికి మాత్రం బాగుంటుంది, కానీ లోపల ఇంటెన్షన్స్ అబ్బా సార్ దగ్గర ఏం చెప్పాలి, లోపల ఫీలింగ్ ఎట్లుంటుంది చూడండి కదా కదా. అందుకే చెప్తా ఉన్నాను, మనతోటి ఎక్కడ కూడా మన వల్ల ఆడియన్స్కి, ట్రైనీస్కి, పార్టిసిపెంట్స్కి ఎవరికైనా సరే అన్కంఫర్ట్గా అనిపించకూడదు. సో అందుకే ఆ కైండ్ ఆఫ్ ఖచ్చితంగా ఈ యొక్క పర్సనల్ హైజీన్ అనేది మనం మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. ఇక నేను కొన్ని ఫొటోస్ చూపిస్తానండి, కొన్ని 4 ఫొటోస్ చూపిస్తాను. ఆ 4 ఫొటోస్లో ఎవరున్నారు చెప్పండి, నాకు అబ్జర్వ్ చేయండి, ఎవరున్నారో చెప్పండి. క్లియర్గా అబ్జర్వ్ చేయండి, కెమెరా దగ్గర పెట్టుకోండి, మీ ఫేసెస్ ఇక్కడ కనిపించేసేయాలి ఫాస్ట్గా. రైట్, చూపిస్తాను చూడండి క్లియర్గా. ఇక్కడ పైన కనిపిస్తున్న 2 ఫొటోస్ ఎవరు, ఈ ఫోటోలో ఎవరున్నారు, ఫస్ట్ ఫోటోలో, సెకండ్ ఫోటోలో ఎవరున్నారు? యూ కెన్ అన్మ్యూట్ అండ్ ప్లీజ్ ఆన్సర్. అన్మ్యూట్ చేసుకోవాలండి, అన్మ్యూట్ చేసుకోండి, చెప్పండి ఫాస్ట్గా. డాక్టర్స్, పోలీస్. డాక్టర్ పోలీస్. పోలీసు. డాక్టర్ పోలీస్. ఓకే సూపర్ అండి, సూపర్. అబ్జర్వ్ చేసి ఆన్సర్ చెప్పినందుకు అందరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో 2 ఫోటోలు చూపిస్తాను, మిగతా వాళ్ళు ఇప్పుడు చెప్పిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. రైట్, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. కింద కనిపిస్తున్న ఈ ఫోటోలో 3rd ఫోటోలో ఎవరున్నారు, 4th ఫోటోలో ఎవరున్నారు? ఎస్ ప్లీజ్. సివిల్ ఇంజనీర్. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మనం ఇంత మంచి జూమ్ ఎటిక్వెట్ మనం నేర్చుకున్నాము ఇన్ని రోజులు. 30 days ప్రయాణం చేసాం, 28 days మినిమం 25 days 26 days ప్రయాణం చేసాం. ఇప్పటి వరకు మనం హ్యాండ్ రేజ్ చేసి ఇలాంటి బేసిక్ మనం ఎటిక్విటీ మిస్ అయితే ఎలా అండి, మన ప్రొఫెషనాలిటీ మిస్ అవుతున్నట్టే కదా. సో ప్లీజ్ పూర్ణ గారు, పవర్ఫుల్ పూర్ణ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. సివిల్ ఇంజనీర్ అండ్ బస్ కండక్టర్ సార్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సివిల్ ఇంజనీర్ అండ్ బస్ కండక్టర్ కదా, రైట్, ఎగ్జాక్ట్లీ. అయితే ఈ ఫోటోలు ఉన్న వ్యక్తులు మీకు ఎవరైనా పరిచయం ఉన్నారా? ఫస్ట్ ఉన్న డాక్టర్స్ కానీ, సెకండ్ ఉన్న పోలీసులు కానీ, తర్వాత ఉన్న సివిల్ ఇంజనీర్స్ లేదా కాంట్రాక్టర్స్ కానీ, తర్వాత ఉన్న కండక్టర్స్ డ్రైవర్స్ కానీ మీకు ఏమైనా పరిచయం ఉన్నారా? లేదా అక్కడ ఏమైనా మెన్షన్ చేసి ఉందా, వీళ్ళు డాక్టర్స్, వీళ్ళు పోలీసులు, వీళ్ళు కాంట్రాక్టర్స్, వీళ్ళు డ్రైవర్స్ అని? మీరు ఎలా గుర్తుపట్టారు? ఎలా ఎలా గుర్తుపట్టారు? ఇంకోసారి కోడ్, ఎగ్జాక్ట్లీ అండి. మరి ఒక ప్రొఫెషనల్ డాక్టర్కి ఒక డ్రెస్ కోడ్ ఉంది, పోలీసులకు ఒక డ్రెస్ కోడ్ ఉంది, కండక్టర్కి ఒక డ్రెస్ కోడ్ ఉంది, ఈ మన కాంట్రాక్టర్స్కి, ఇంజనీర్స్కి ఒక డ్రెస్ కోడ్ ఉంది. అలాగే ఒక ప్రొఫెషనల్ ట్రైనర్కి కూడా డ్రెస్ కోడ్ అనేది అంతే ఇంపార్టెంట్. మనల్ని కూడా ఒక ట్రైనర్ లాగా, స్పీకర్ లాగా గుర్తించాలంటే మనకు కావాల్సింది ఏంటంటే డ్రెస్ కోడ్. ఆర్ యూ విత్ మీ? ఉన్నారా? డూ యూ ఆల్ అగ్రీ విత్ మీ? థ్యాంక్ యూ. ఇక ఈ డ్రెస్ కోడ్లో ఏమేమి ఉన్నాయి, మనం ఎలాంటివి ధరించాలి అన్న దానికంటే ఎలాంటివి అవాయిడ్ చేయాలన్నది మనం చూసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్నట్టుగా
ఈ ఫోటోలో కనిపిస్తున్నట్టుగా చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. టీ షర్ట్స్ లేదా ప్రింటెడ్ టీ షర్ట్స్, జీన్స్ అవాయిడ్ చేయాలండి. మరి ఇక్కడ టీ షర్ట్స్ అవి హాఫ్ టీ షర్ట్స్ ఉన్నాయి, రౌండ్ నెక్ టీ షర్ట్స్ ఉన్నాయి. మేము వీ నెక్ టీ షర్ట్స్ వేసుకొస్తాము, అది కూడా ఫుల్ టీ షర్ట్స్ వేసుకొస్తాము. అక్కడ మెన్షన్ చేయలేరు కదా సార్ మీరు అనకండి. టీ షర్ట్స్ అయినా ఎలాంటి ఏ కైండ్ ఆఫ్ టీ షర్ట్స్ అయినా, కాలర్ ఉన్న టీ షర్ట్స్ అయినా, ఫుల్ టీ షర్ట్స్ అయినా ఏదైనా సరే అవాయిడబుల్. అది మరీ ముఖ్యంగా రేపటి రోజు మీరు ఆఫ్లైన్కి వచ్చే రోజు అయితే ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. సుధీర్ సార్ అయితే అసలు మిమ్మల్ని రానివ్వరు. ఏదో ఇన్ఛార్జెస్ అయితే మిమ్మల్ని అందరినీ ఇలా చూసి మీతో మొత్తం కలివిడిగా అయిపోయారు, మేము కూడా ఎంట్రీ ఇస్తాం, కానీ సుధీర్ సార్ అయితే రానివ్వరు. సో ప్లీజ్ ట్రై టు అవాయిడ్ దట్ టీ షర్ట్స్ ప్రింటెడ్ టీ షర్ట్స్ ఏవి కూడా వద్దు. అండ్ జీన్స్ అయితే స్ట్రిక్ట్లీ అవాయిడెడ్ మిత్రులారా, స్ట్రిక్ట్లీ అవాయిడెడ్. ఆ జీన్స్ లో వచ్చినట్టు ఎవరైతే కనిపించినా, అంటే హాల్లోకి వచ్చినట్టు ఎవరైనా కనిపించినా ఖచ్చితంగా మీ డబ్బులు మీకే అప్పటిదప్పుడే రిటర్న్ ఇచ్చి వెళ్ళిపోండి మీ ఇంటికి. మీరు అవసరమైతే ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా మేమే ఇస్తాం, వెళ్ళండి అని పంపిస్తారు. సో డ్రెస్సెస్ కూడా మనము ధరించకూడదు. అండ్ ఆడవాళ్ళు కూడా ఇలాంటి డ్రెస్సెస్ అయితే ధరించకూడదండి. ఇక్కడ కనిపిస్తున్నట్టుగా ఈ బ్లాక్ డ్రెస్ కానీ, లేకపోతే ఇక్కడున్న ఈ యొక్క డ్రెస్ కానీ, ఇక్కడున్న ఇదొక డ్రెస్, ఒక పూల ఉంది కదా, ఆ డ్రెస్ కానీ ఏవి కూడా ధరించకూడదండి. ఎందుకు ధరించద్దు సార్? మీ ఇష్టం ఉన్నట్టు మీరు వస్తా ఉన్నారు, మేము నార్మల్గా కూడా క్యాజువల్ కూడా వేసుకుంటాము. ఎందుకు ధరించకూడదు? ఎందుకు ధరించకూడదు అని అంటే, ఇక్కడ ప్రక్షాళన్ గారు, రాజేశ్వరి గారు, నవ్య గారు, ఆస్మా గారు, మైటి మహేశ్వరి గారు, మా పద్మశ్రీ అమ్మగారు కూడా మేమందరం కలిసి వైజాగ్కి ఒక ప్రోగ్రామ్కి గెస్ట్ స్పీకర్స్గా వెళ్ళాము నాతో పాటు. ఓకే ఓకే సో మేమందరం ఏం చేసామంటే, మీరందరూ అద్భుతమైన అటైర్ తోటి, మంచి గ్రూమింగ్ తోటి మీరు వెళ్ళారు. నేను కూడా ఏం చేశానంటే, నేను కూడా వేసుకున్నాను గ్రూమింగ్. కానీ నాకేముందంటే ప్రింటెడ్ టీ షర్ట్ ఉంది నా దగ్గర. అబ్బా చాలా బాగుంది. మళ్ళీ ప్యాంటు కూడా, అంటే ట్రౌజర్ ప్యాంటు కూడా ఎట్లుందో తెలుసా అండి? టాన్ జీన్స్ రెడ్ కలర్లో ఉంది అది కూడా. నేను ట్రైనర్ని, మరి ఇంపాక్ట్లో ట్రైనింగ్ తీసుకున్నా, దాంట్లో ఇబ్బంది లేదు. సర్టిఫైడ్ ట్రైనరే వేసుకొని వచ్చాను అనమాట. మీ అందరిని ఏం చేశానంటే, మీ అందరినీ అక్కడ వెళ్ళిన తర్వాత ఆ హాల్లో అక్కడ వదిలేశాను. వదిలేసి నేనేం చేశా, కార్ నాదే కదా, మిమ్మల్ని అందరిని తీసుకొచ్చాను కదా, నేను ఏం చేశానంటే కార్ని పార్క్ చేయడానికి వెళ్ళా. మీరందరూ నేను వచ్చేలోపు మీరందరూ స్టేజ్ మీద ఉంటారు, లైన్గా కూర్చొని ఉంటారు. నేనేమో పెట్టేసి వస్తాను. నేను ఎక్కేటప్పుడు అక్కడున్న వాళ్ళు పిలిచిన ఆ మేనేజ్మెంట్ వాళ్ళు, లేకపోతే ఆ ఆర్గనైజర్స్ కూడా, నన్ను పిలిచిన వాళ్ళు కూడా నన్ను చూసి గుర్తుపట్టరు. ఎవరో ఒకరు గుర్తుపడతారా, సారు ఉదయ్ సార్ కదా, ఓకే ఓకే. ఆర్గనైజర్స్ షాక్ అవుతారు, అక్కడ ఎదురుగున్న ఆడియన్స్ కూడా షాక్ అవుతారు. వచ్చిన తర్వాత వాళ్ళ దృష్టిలో ఏముంటుందో చెప్పండి నాకు. మీ అందరూ ఎలా కనిపిస్తారు, నేను ఎలా కనిపిస్తాను చెప్పండి నాకు. ఎలా కనిపిస్తారు? మీరందరేమో అద్భుతమైన ట్రైనర్ లాగా, స్పీకర్ లాగా కనిపిస్తున్నారు. నన్నేమో మిమ్మల్ని తీసుకొచ్చిన డ్రైవరో లేదా సర్కస్లో ఉండే జోకరో అనుకుంటారా లేదా? ఇదే అండి, అందుకే గ్రూమింగ్ మ్యాటర్స్. అందుకే ఇలాంటి డ్రెస్సెస్ మనము ధరించకూడదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఏదైనా స్కూల్కి కానీ కాలేజెస్ కానీ వెళ్తే ఎవరైనా ఆడవాళ్ళు ఇలాంటి డ్రెస్ వేసుకున్నారు అనుకోండి, అక్కడ మన సెషన్ని, మన స్పీచ్ని మనమే డైవర్ట్ చేసుకున్నట్టు, లేకపోతే మనమే నాశనం చేసుకున్నట్టు అవుతుంది. ఎలానో చెప్పనా, ఒక మంచి డ్రెస్ వేసుకుంటారు, దానిపైన మంచి మెరిసేటి అద్దాలు ఉంటాయి. అద్దాలు చూసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి స్పీచ్ చెప్దామని మీరు బాగా ప్రిపేర్ అవుతారు. అబ్బా నేను ట్రైనర్ కదా, వెళ్దాము చెప్దాము, పిల్లలకి అందరికి మోటివేట్ చేస్తే దాదాపుగా 100 మందిలో కనీసం 10 మంది అయినా మారాలన్న ఆ ఉద్దేశంతో, సదుద్దేశంతో వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చెప్పేటప్పుడు అక్కడక్కడ కొంతమంది ఏం చేస్తారంటే, అమ్మా మేడంది డ్రెస్ చాలా బాగుంది, అమ్మ అవును కదే, అది బాగుంది కదే, మెరుస్తుంది కదే అని అంటారు. ఇక వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటారు. ఇక్కడ ఏం చేస్తున్నాము, మన కంటెంట్ని మనమే డైవర్ట్ చేసుకున్నట్టు కదా. సో అందుకే మన డ్రెస్ ఎప్పుడైనా ఎలా ఉండాలి అని అంటే, మనం ధరించే బట్టలు ఎలా ఉండాలంటే మనల్ని ఎలివేట్ చేసే విధంగా ఉండాలి, కానీ అవి ఎలివేట్ అవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి, మనల్ని ఎలివేట్ చేయాలి కానీ అవి ఎలివేట్ అవ్వకూడదు. అవి ఎలివేట్ అయ్యేటట్టు కనిపించకూడదు. అవి ఫోకస్ అవ్వకూడదు, మనం ఫోకస్ అవ్వాలి. అందుకే మన డ్రెస్ అనేది ఇలా ధరించకూడదు. మరి ఎలా ధరించాలంటే, మగవాళ్ళైతే ఇలాంటి నీట్, ప్లెయిన్ ఆర్ పేల్ కలర్ షర్ట్స్ ధరించాలండి.
పేల్ కలర్ షర్ట్స్ ఏది ఉన్నా కానీ పేల్ కలర్లో ఉండాలి. అండ్ ట్రౌజర్స్ వచ్చేసరికి డార్క్ ట్రౌజర్స్ వేసుకోండి. డార్క్ ట్రౌజర్స్ ధరించాలి. డార్క్ ట్రౌజర్స్. షర్ట్స్ అన్ని కలర్స్ అండ్ ట్రౌజర్స్ వచ్చేసరికి డార్క్ కలర్స్. వీటిని ప్యాంట్స్ అంటారు, ట్రౌజర్స్ అంటారు. వీటిని ఏదైతే ఫార్మల్ ట్రౌజర్స్ కనిపిస్తున్నాయో చూడ వీటిని ట్రౌజర్స్ అంటారు అనమాట. ఇక ఆడవాళ్ళు అయితే ఇలాంటి ఇండియన్ డ్రెస్ని వేసుకోవచ్చు. రైట్. ఇకపోతే మంచి డ్రెస్ వేసుకున్నాము, నీట్గా హెయిర్ స్టైల్ సెట్ చేసుకున్నాము, మంచి గ్రూమా హెయిర్ స్టైల్ బియర్డ్ చేసుకున్నాము, మంచి షర్ట్ వేసుకున్నాము, మంచి ట్రౌజర్ వేసుకున్నాము, డ్రెస్ వేసుకున్నాము, అయిపోయింది. దాని తర్వాత ఏం చేయాలి? దాని తర్వాత ఏం కావాలి? ఒక ట్రైనర్గా గుర్తించడానికి ఏం కావాలి అంటే మనకి బ్లేజర్ ఆర్ మోడీ కోట్ కావాలండి. బ్లేజర్ ఆర్ మోడీ కోట్. ఒక స్పీకర్కి ట్రైనర్కి ఖచ్చితంగా ఈ బ్లేజర్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ధరించాలి. లేదా మోడీ కోట్. దాంతో పాటుగానే టై అండి. టై కొంతమంది మర్చిపోతారు, లేకపోతే అన్కంఫర్ట్గా అనిపిస్తూ ఉంది, ఇలా వేసుకుంటే మొత్తం చెమట అవుతుంది, లేకపోతే ఏదో అవుతుంది, నాకు గొంతు పట్టేసినట్టు, ఎవరో గొంతు పట్టి పిసికేసినట్టు అనిపిస్తుంది. ఇలాంటివన్నీ వస్తాయి కదా, ఎక్కువసేపు వేసుకోలేము. కానీ యాజ్ ఎ ట్రైనర్ ఖచ్చితంగా అది మెయింటైన్ చేయాలి. సో కొన్ని సిచ్యువేషన్లో మీరు అవాయిడ్ చేయొచ్చు, కానీ ప్లీజ్ మేక్ ష్యూర్ దట్. అండ్ ఇంకో విషయము, ఆఫ్లైన్కి అయితే ఖచ్చితంగా అది ధరించరండి. ఎందుకంటే మీరు అందరూ ఆస్పరెంట్ ట్రైనర్స్ కదా. ట్రైనర్సా కదా కాదా? ఎస్. That's my breath. ఓకే. ఎనీథింగ్ వాయిస్ అని రావచ్చు, తమ్మని రావచ్చు. అద్భుతమైన ట్రైనర్స్. trainers We are అండి. all trainers. మేము కాదు అన్నా కానీ మేము ట్రైనర్స్ అని ఎట్లా ట్రైనర్స్ అని అంటాం. ఎందుకంటే మీ అసైన్మెంట్స్ అంత అద్భుతంగా ఉన్నాయి అనమాట. అందుకే ఎస్. ఇక టై కూడా మనం ధరించాలండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. ఇక టై కూడా మనము ధరించాలి. అది కూడా నెక్ టై మాత్రమే ఉండాలి. టైతో పాటుగా ఇక్కడ కనిపిస్తున్న టైపిన్, ఈ టైపిన్ కూడా మనం ధరించవచ్చు. ఇకపోతే ఇక్కడ కనిపిస్తున్న ఈ రైట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి, దీన్ని కాలర్ పిన్ అంటారండి. కాలర్ పిన్ అంటారు. బేసిక్గా మనం షర్ట్స్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా బటన్ డౌన్ షర్ట్స్ మనం తీసుకోవాలి. బటన్ డౌన్ షర్ట్స్ ఎందుకు ఈ బటన్ డౌన్ షర్ట్స్ యూజ్ చేయాలంటే, మన యొక్క టై మనం ధరించినప్పుడు అది స్ట్రైట్గా అలైన్గా ఒక స్ట్రైట్ ఉండేటట్టుగా, మన షర్ట్తో అలైన్ ఉండేటట్టుగా ఆ యొక్క బటన్ డౌన్ షర్ట్స్ని మనము తీసుకోవాలి, పర్చేస్ చేయాలి. లేదు బటన్ డౌన్ షర్ట్స్ లేదు అన్న పక్షాన మనం ఏం చేస్తామంటే ఆ యొక్క కాలర్ పిన్ని మనము ధరిస్తే ఎక్కడ కూడా మన యొక్క టై అనేది ఎక్కడ కూడా అటు ఇటు అవ్వదు. మనం కొన్ని గంటల వరకు కూర్చున్నా, కొన్ని గంటలు 1 అవరో లేకపోతే హాఫ్ అన్ అవర్ కూర్చుంటే మన టై అటు ఇటు అయిపోతుంది. ఎందుకంటే మనం వింటున్న సబ్జెక్ట్ పైన లేకపోతే జరుగుతున్న మీటింగ్ పైన ఫోకస్ పెడతాము. కొన్నిసార్లు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఆ యొక్క కాలర్ పిన్ని ధరించవచ్చు. ఇట్స్ ఆప్షనల్, కానీ ధరిస్తే ఇంకా బాగుంటుంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్నట్టుగా కఫ్లింగ్స్ అండి. వీటిని ఏమంటారంటే కఫ్లింగ్స్ అంటారు. ఇది 1960s అప్పుడులో 1960s 1860s ధరించేవాళ్ళు. వాటిని ఫ్రెంచ్ కఫ్స్, ఎలా అయితే షర్ట్స్కి ఫ్రెంచ్ కఫ్స్ అనేటివి ఉండేటివి, ఆ ఫ్రెంచ్ కఫ్స్కి ఆ యొక్క కఫ్లింగ్స్ అనేది ధరించేవాళ్ళు. సో ఆ కఫ్లింగ్ అనేది నార్మల్గా మన షర్ట్ బటన్ ఉంటుంది కదా, కఫ్ యొక్క బటన్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో ధరించవచ్చు. కానీ ఇది కూడా కంప్లీట్లీ ఆప్షనల్. టు లుక్ ఎలిగెంట్ అది మనం ధరిస్తాము. కొంతమంది బిజినెస్ పర్సన్స్ లేకపోతే విఐపి మెంబర్స్ వాళ్ళు ఇది ధరిస్తారు. మోస్ట్ అయితే బిజినెస్ ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళ దగ్గర కనిపిస్తాయి ఇవన్నీ. సో ఇట్స్ కంప్లీట్లీ ఆప్షనల్, అది మనం ధరించాలండి. ఇక నెక్స్ట్ ఏంటంటే బ్లేజర్ అయితే ధరించాం, కానీ దాన్ని కరెక్ట్గా ధరించామా లేదా? ఆ బ్లేజర్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉండాలంటే ఇక్కడ ఉన్న రూల్ని అయితే పాటించాలి. ఇక్కడ మన బ్లేజర్ ఎప్పుడైనా సరే మన కఫ్ మొత్తం కనిపించేటట్టుగా టూ షార్ట్గా కూడా ఉండకూడదు. అండ్ కఫ్ మొత్తం కవర్ అయ్యేలాగా లాంగ్ కూడా ఉండకూడదు. ఎలా ఉండాలి అంటే హాఫ్ కఫ్ బయటికి కనిపిస్తున్నట్టు, హాఫ్ కఫ్ లోపల కనిపిస్తున్నట్టుగా మన బ్లేజర్ అనేది ఉండాలి. అప్పుడైతే పర్ఫెక్ట్ బ్లేజర్ ఫిట్టింగ్ ఉంటుంది. ఇట్స్ జస్ట్ పర్ఫెక్ట్ బ్లేజర్ ఫిట్టింగ్ అనమాట. అండ్ దాంతో పాటుగానే ట్రౌజర్స్ కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఎలా ఉండాలంటే ఇక్కడ కనిపిస్తున్నట్టుగా నో బ్రేక్, క్వార్టర్ బ్రేక్స్, హాఫ్ బ్రేక్, ఫుల్ బ్రేక్, ఇన్ని విధాలుగా మనం ట్రౌజర్స్ని ధరిస్తాము.
అయితే నో బ్రేక్ అంటే చూస్తున్నారు కదా, మన షూస్కి ఎంత లెంత్ ఉంది, కరెక్ట్గా మ్యాచ్, కరెక్ట్గా ఉంది కదా, మ్యాచ్ అయ్యేటట్టుగా ఎక్కడ కూడా డౌన్గా లేదు కదా. క్వార్టర్ బ్రేక్ రాగానే కొంచెం ఆ షూస్ కొంచెం కవర్ అవుతూ ఉన్నట్టున్నాయి. హాఫ్ బ్రేక్ రాగానే మొత్తం హాఫ్ కవర్ అవుతా ఉన్నది. ఫుల్ బ్రేక్ కాగానే మొత్తం మొత్తం కవర్ అయిపోతా ఉంది. అయితే మనం ఏది ధరించాలి, అది ట్రైనర్గా ఏది ధరించాలంటే నో బ్రేక్, క్వార్టర్ బ్రేక్, హాఫ్ బ్రేక్. నో బ్రేక్, క్వార్టర్ బ్రేక్, హాఫ్ బ్రేక్. కొంతమంది ఇక్కడ వరకు, ఇక్కడ ఈ టాప్ నుండి బాటం వరకు అద్భుతంగా వేసుకుంటారు, బ్లెజర్ కూడా ఫిట్టింగ్ చేసుకుంటారు, కానీ ట్రౌజర్స్ కూడా చాలా బాగుంటాయి. కానీ కిందికి వచ్చేసరికి అది లూజుగా అయిపోతుంది, లూజుగా ఉంటుంది ట్రౌజర్ కిందకి రాగానే. అది ఎక్కడ కూడా కాన్ఫిడెంట్గా అనిపించదు. పైనుండి ఎవరైనా సరే మనం చూసేటప్పుడు ఒక లుక్ వేస్తారు, ఏ మనిషి అయినా సరే. ఆ లుక్ వేసేటప్పుడు ఇక్కడ వరకు బాగుంటుంది, ఇక్కడ రాగానే ఇదేంటి ఇలా ఉంది అంటే అక్కడ అన్కాన్ఫిడెంట్గా అనిపించే ఛాన్స్ ఉంది. అందుకే మన ట్రౌజర్ కూడా ఇలా నో బ్రేక్ లేదా క్వార్టర్ బ్రేక్ లేదా హాఫ్ బ్రేక్లో వేసుకో. హాఫ్ బ్రేక్లో ఉన్న ట్రౌజర్స్ని మనం ధరించాలి. ఫుల్ బ్రేక్ ఎప్పుడు వద్దండి. ఫుల్ బ్రేక్ వేసుకుంటే మనము మన షూస్కి అంటుకున్న దుమ్ము ధూళి, లేకపోతే మనం నడుచుకుని వెళ్ళేటప్పుడు అదంతా మన ట్రౌజర్స్ మొత్తం డస్ట్ మొత్తం అంటుకో ఉంటుంది అనమాట. అందుకే ఫుల్ బ్రేక్ అవాయిడ్ చేయండి, ట్రై టు అవాయిడ్. అండ్ ఐ ప్రిఫర్ క్వార్టర్ అండ్ హాఫ్ బ్రేక్. నేను ఎప్పుడు కూడా క్వార్టర్ ఆర్ హాఫ్ బ్రేక్ అయితే ప్రిఫర్ చేస్తాను. సో ట్రై టు మెయింటైన్ దిస్ పర్ఫెక్ట్ బ్లెజర్ ఫిట్టింగ్ అండ్ పర్ఫెక్ట్ ట్రౌజర్ ఫిట్టింగ్. ఇక నెక్స్ట్ యాక్సెసరీస్ అండ్ మేకప్ అండి. యాక్సెసరీస్లో ఫస్ట్ ఇంతకుముందు చెప్పాను కదా, నెక్ టై మాత్రమే ధరించండి అని చెప్పి. ఇక్కడ కనిపిస్తున్నట్టుగా బోటై, సార్ మాకు మరి నెక్ టై ధరించామన్నారు, కానీ బోటై కూడా ధరించవచ్చు కదా, బోటై కూడా అవకాశం ఉంది కదా అని అంటారు. ఈ బోటై కూడా ఎప్పుడు కూడా ధరించకూడదండి. ఈ బోటై ఏంటంటే ఏదైనా పెళ్ళికో ఫంక్షన్స్కో లేకపోతే మనమే పెళ్లి కొడుకో ఇలా ఉంటే అది ధరించవచ్చు, ఇబ్బంది లేదు. కానీ మనం ట్రైనర్స్ కదా, పెళ్ళికో ఫంక్షన్కో వెళ్ళట్లేము, సెషన్ చెప్పడానికి వెళ్తాను, యాజ్ అ స్పీకర్గా వెళ్తున్నాం, కాబట్టి నెక్ టై మాత్రమే ధరించండి. దాంతో పాటుగానే ఇక్కడ కనిపిస్తున్నట్టుగా లేపుల్ పిన్స్ అంటారండి, వీటిని ఏమంటారు, లేపుల్ పిన్స్. ఈ లేపుల్ పిన్ అనేది ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, నా యొక్క నా యొక్క బ్లెజర్ కనిపిస్తుంది కదా, ఈ బ్లెజర్ పైన ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ అని ఇక్కడ ఒక బ్యాడ్జ్ ఉంది, ఇక్కడ ఒక ఐసీఐ బ్యాడ్జ్ ఉంది. ఇది ఏదైతే కనిపిస్తుందో ఈ పార్ట్, బ్లెజర్కున్న ఈ పార్ట్ని లేపుల్ అని అంటారు. ఈ పార్ట్ని లేపుల్ అంటారు. వీటిపైన పెట్టుకునే బ్యాడ్జెస్ అయినా ఏదైనా సరే లేపుల్ పిన్స్ అని అంటారు. సో ఆ లేపిల్ పిన్స్ కూడా మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆఫ్లైన్కి వెళ్ళిన తర్వాత ఇంపాక్ట్ యొక్క బ్యాడ్జ్ ఇస్తారు. ఇంపాక్ట్లో ఒక ప్రెసిడెంట్ అయితే మీకు ఇలాంటి ఐసీఐ ఇస్తారు. నార్కోటిక్స్ చేస్తే దానికంటే సపరేట్ బ్యాడ్జ్ ఉంటుంది. ఏదైనా సరే ప్రొఫెషనల్ బ్యాడ్జెస్ లాగా లాంటివి ఉంటాయి, అవి మీరు ఇక్కడ లేపిల్కి మీరు అటాచ్ చేసుకోవచ్చు. అంతేగాని ఏదో పెళ్ళికి వెళ్తున్నట్టు, ఫంక్షన్కి వెళ్తున్నట్టు ఇక్కడ ఉంది గ్రద్ద నాకు నచ్చుతుంది, లేకపోతే ఇక్కడ సింహం, కొంతమంది సింహం పెట్టుకుంటారు, ఇక్కడ జింక్ ఉంది, లేకపోతే ఇక్కడ మనీ ఉంది, ఇలాంటివి ఏవి కూడా ప్లీజ్ ట్రై టు అవాయిడ్. అండ్ నెక్స్ట్, ఇంత ఇంతవరకు మీరు నా సెషన్ విన్నారు కదా, ఎంత ఓపికగా విన్నారు కదా కదా చాలా ఓపికగా విన్నారు. కాబట్టి మీకు ఒక చిన్న గిఫ్ట్స్ తీసుకొచ్చాను, మీరు తీసుకుంటారా? ఎట్లయినా తీసుకుంటారో. ఆ గిఫ్ట్స్ నేను ఫస్ట్ చూపిస్తాను, చూపియండి సార్, తర్వాత మనం తీసుకుందామా లేదా అని చూపిస్తాను. ఆ గిఫ్ట్స్ మీరు ఖచ్చితంగా నాకు నా పర్సనల్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే, మీ అడ్రస్ పంపిస్తే ఇక్కడ కనిపిస్తున్న గిఫ్ట్స్ అన్నీ మీకు పంపించేస్తాను. ఏది కావాలో ఎంచుకోండి. బాక్స్ నెంబర్ 1, బాక్స్ నెంబర్ 2, బాక్స్ నెంబర్ 3, బాక్స్ నెంబర్ 4, ఏ బాక్స్ కావాలో ఎంచుకోండి. ఇంతవరకు మీరు విన్నందుకు, ఓపికగా విన్నందుకు, ఏ బాక్స్ కావాలో చూస్ చేసుకోండి, మీకు ఇంటికి పంపించేస్తా. చూసుకున్నారా? ఎవరికేమొద్దా? అబ్బబ్బబ్బా, నేను ఇక్కడ చూడండి, ఫస్ట్ బాక్స్లో చూడండి, 4 చేతులకి 4 ఉంగరాలు చూసారా, ఎంత బాగున్నాయి. అబ్బబ్బబ్బా, గోల్డ్, వాటి విలువ దాదాపు ఒక 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షల దాకా ఉండొచ్చు కదా. ఇక్కడ కూడా చూడండి, జుమ్కీలే అనుకుంటా. ఈ జుమ్కీలు చూడండి ఎలా ఉన్నాయో, డైమండ్స్ అనుకుంటా అక్కడ ఉన్నాయి. నాకైతే తెగ నచ్చేసాయి, నాకైతే చాలా బాగుందండి. ఈ గాజులు ఇప్పుడల్లా దొరుకుతున్నాయో లేదో తెలియదు, కానీ చూడండి ఎంత బాగుంది, ఎంత ట్రెడిషనల్గా, ఎంత వింటేజ్గా ఉంది. చాలా లుక్ మాత్రం బాగుంది, అద్భుతంగా ఉంది.
ఇక్కడ 4 నెంబర్లో చూడండి, బాక్స్ నెంబర్ 4లో జ్యువెలరీ, లలిత జ్యువెలరీస్ తెప్పించింది అది. ఆ హారం, హారం అంటారా నెక్లెస్ అంటారా? నెక్లెస్ అనుకుంటా. ఎవరికొద్దా బాక్స్ నెంబర్ 1, 2, 3? ఎవరికొద్దా? ఏం వద్దా సార్? ఇలానే అడుగుతారు, మళ్ళీ ఏదో ఫిట్టింగ్ ఉంటుంది అంటారా? ఎస్, ఇక్కడ కనిపిస్తున్న యాక్సెసరీస్ కూడా మనము ధరించకూడదండి. యాజ్ ఎ ట్రైనర్గా, స్పీకర్గా మీరు ఏదో పెళ్ళికో ఫంక్షన్కో పర్సనల్ థింగ్ ఏదైనా కానీ వెళ్ళండి, కానీ ఇక్కడ కూడా మీరు ఎలాంటివి కూడా ధరించకూడదు. ఎందుకంటే మీరు ధరించినప్పుడు సార్ ఉంగరాలు చూడండి, 4,000కు 4 వేసుకున్నాడు. బా మేడం నెక్లెస్ చాలా బాగుంది. అక్కడ స్టూడెంట్స్ కాదు, టీచర్లు కూడా, మేడం ఈ నెక్లెస్ ఎక్కడ కొన్నారు, ఈ హారం ఎక్కడ కొన్నారు సార్? బాబా మామూలు లేదు సార్, బ్రాస్లెట్లు ఉన్నాయి, గోల్డ్ ఉన్నాయి. మన దగ్గర ఉండొచ్చు అవన్నీ మన దగ్గర ఉండొచ్చు, కానీ అవి ఎప్పుడు కూడా కనిపించేలాగా వేసుకోకండి ఎట్ యువర్ సెషన్స్లో వేసుకోవద్దు. సెషన్స్లో ధరించి మాత్రం వెళ్ళకూడదు. అంతలా సార్ నాకు ఇది పెట్టుకునే అలవాటు ఉంది, రింగ్ ఉంటే ఒక రింగ్ పెట్టుకోండి సరిపోతుంది. బ్రాస్లెట్ వేసుకునే అలవాటు ఉంది, ఏదో మినిమల్గా కనిపించకుండా ఆ రింగ్ ఏదైనా ఒకటి టెంపరీగా తీసుకొని అది వేసుకోండి. సో ఆ జుమ్కీలు కూడా ఏదో చిన్నగా బుట్టలో వాటిని ఏమో అంటారు, అవి కూడా ధరించండి చిన్నగా, మినిమల్గా కనిపించేటట్టుగా. ఎందుకంటే మనం వేసుకునేవి ఏవి కూడా, మనం ధరించేటివి ఏవి కూడా ఎదుటి వ్యక్తిని అన్కంఫర్ట్గా అనిపించకూడదు, లేదా మన యొక్క సెషన్ని డైవర్ట్గా చేసే విధంగా ఉండకూడదు. ఇక నెక్స్ట్ అండి, బెల్ట్స్కి వచ్చేద్దాము. ఈ బెల్ట్స్ మనం ఎలాంటివి ధరించకూడదు అంటే, ఇక్కడ కనిపిస్తున్నట్టుగా కౌబాయ్ బెల్ట్స్ అంటారు, లేదంటే ఇక్కడ ఏదో ఇలా ఇలా తిప్పితే తిరుగుతాయి ఇలాంటి బెల్ట్స్. కొంతమంది అయితే ఆ బెల్ట్ రెడ్ కలర్లో దానిపైన పెద్దగా ఐ లవ్ యూ అని రాసి పెద్దగా ఉంటుంది, ఇలాంటివన్నీ ధరిస్తూ ఉంటారు. సో ప్లీజ్ ట్రై టు అవాయిడ్. బెల్ట్ ఎప్పుడు కూడా ఇలా ఉండాలి, ఇక్కడ కనిపిస్తున్నట్టుగా బ్లాక్ ఆర్ బ్రౌన్ ఏదైనా తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మార్కెట్లలో ఎలా వచ్చిందంటే రివర్సబుల్ బెల్ట్స్ వచ్చేసాయి. ఒక సైడ్ బ్లాక్ ఉంటుంది, ఒక సైడ్ బ్రౌన్ ఉంటుంది. జస్ట్ ఆ బక్కెల్ని తిప్పేసుకుంటే మీకు రివర్స్ అయిపోతుంది. రెండు విధాలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇబ్బందే ఉండదు. సో అలాంటి బెల్ట్స్ అయితే మనం ధరించాలండి. ఆ తర్వాత షూస్ ఎలాంటివి అంటే, ఒక్క నిమిషం, రైట్, థ్యాంక్ యూ. షూస్ ఇక్కడ కనిపిస్తున్నట్టుగా ఇక్కడ మెరుస్తున్నవి, లేదంటే ఇక్కడ లూఫర్స్, ఇక్కడ చెల్సియా లేకపోతే ఇక్కడ ట్రెక్కింగ్ బూట్స్, ఇవేవి కూడా ధరించకూడదు. అలా అని ఇక్కడ లేవు కదా, స్పోర్ట్స్ షూస్ ధరించవచ్చా, క్యాజువల్ షూస్ ధరించవచ్చా, క్యాన్వాస్ ధరించవచ్చా అని అయితే అవి కూడా ధరించకూడదండి. అవి కూడా ధరించకూడదు. యాజ్ ఎ ట్రైనర్గా, స్పీకర్గా ఖచ్చితంగా ఎలా ఉండాలి షూస్ అంటే, ప్రొఫెషనల్గా ఇలా బ్రూక్ షూస్ అంటారు, లేదా ఆక్స్ఫర్డ్ షూస్ అంటారు. వీటిని ఆక్స్ఫర్డ్ షూస్ మీరు ధరించవచ్చు. అండ్ ఇంకోటి మాంగ్ స్ట్రాప్ షూస్ అండి, ఇక్కడ కనిపిస్తున్నాయి మాంగ్ స్ట్రాప్. ఇవి రెండిట్లో ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు, కానీ ఐ ప్రిఫర్ ఇది అండి, పైన కనిపిస్తుంది కదా ఆక్స్ఫర్డ్ షూస్, ఇవి నేను ప్రిఫర్ చేస్తాను. అవి మీరు ధరించవచ్చు, ఇబ్బందే లేదు. లేసినవి, ఎస్, ప్యాషన్ పృథ్వీ గారు సార్ ప్లీజ్, ఏదైనా ప్రశ్న? విత్ లేస్ ఆర్ స్లిప్ ఆన్స్ ఏవైనా వేసుకోవాలి. విత్ లేస్ వేసుకుంటే ఇంకా ప్రొఫెషనల్ గా అనిపిస్తుంది సార్. మనం ఎప్పుడు కూడా కొంచెం కంఫర్ట్ ని చూసుకుంటాము, కొంచెం దీన్ని చూసుకుంటాము. కానీ మీరు ఏ ఉద్దేశంతో అడిగారో తెలియదు, కానీ విత్ లేస్ ఉంటే ఇంకా ప్రొఫెషనల్ గా అనిపిస్తుంది. విత్ లేస్ అయితే ధరించాలండి. డన్ సార్? యా, ఇంకా బెల్ట్స్. ఆ షైనీగా ఉండే షూస్ కూడా అది ఈవెంట్స్కి వేసుకొని పోయేటివే కదా సార్? ఎస్ అండి, షైనింగ్ ఉండేటివి అవన్నీ ఈవెంట్స్కో లేకపోతే పెళ్లిళ్ళకో ఫంక్షన్స్కో వేసుకుంటాము. అందుకే వి షుడ్ అవాయిడ్ షైనింగ్ ఉండేటివి, లోఫర్స్, స్లిప్ ఆన్స్, చెల్సియా బూట్స్ ఏవి కూడా ధరించకూడదు. స్పోర్ట్స్ షూస్, క్యాజువల్ షూస్ అవి కూడా ధరించకూడదు అండి. రైట్. ఇక వాచెస్కి వచ్చేసరికి, లెదర్ వాచెస్ లేదా అంటే చైన్ వాచెస్ ధరించవచ్చు. లెదర్ చైన్,
స్మార్ట్ వాచ్ కూడా ధరించవచ్చు, కానీ అది ఎక్కడ కూడా మీ డ్రెస్కి మ్యాచ్ అవ్వదు, మీరు వేసుకున్న అటైర్కి మ్యాచ్ అవ్వదు. సో మనం పిన్ టు పిన్, టాప్ టు టిప్ టు టో వరకు ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్గా కనిపించాలంటే ప్రతి ఒక్కటి ఒక ప్రొఫెషనల్ వేగా మనం యొక్క డ్రెస్అప్ అవ్వాలి. అందుకే వాచెస్ కూడా లెదర్ ఆర్ చైన్ వాచెస్ ధరించండి, అద్భుతంగా కనిపిస్తాం. అండ్ వాచ్ అయినా, షూస్ అయినా, బెల్ట్స్ అయినా, ఏదైనా సరే మూడు కూడా ఎప్పుడు కూడా మ్యాచింగ్ ఉండేటట్టుగా చూసుకోండి. ఒకవేళ బ్లాక్ లెదర్ వాచ్ మీరు ధరించినట్టయితే, బ్లాక్ లెదర్ షూస్ మీరు ధరించినట్టయితే వాచ్ కూడా అదే బ్లాకే ఉండాలి, బెల్ట్ కూడా బ్లాకే ఉండాలి. బ్రౌన్ షూస్ ధరిస్తే వాచ్ బ్రౌనే ఉండాలి, బెల్ట్ కూడా బ్రౌనే ఉండాలి. సో దీన్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా. ఇంకా మీ యొక్క లుక్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఇక కంప్లీట్గా ఒక మేల్ అండ్ ఫీమేల్ బిజినెస్ అటైర్, బిజినెస్ ప్రొఫైల్ అటైర్ లేదా ప్రొఫెషనల్ స్పీకర్ అటైర్ అనేది ఎలా ఉండాలి అంటే చక్కటి బ్లెజర్, వైట్ ఆర్ పేల్ షర్ట్స్, చక్కటి ట్రౌజర్, అది కూడా మ్యాచింగ్ ట్రౌజర్స్ ఉండాలి, నెక్ టై, వాచ్, హ్యాండ్ కర్చీఫ్, కఫ్లింగ్స్ అండ్ షూస్. అండ్ ఆడవాళ్ళు అయితే ఇలాంటి వెస్ట్రన్ డ్రెస్ కోడ్ కానీ లేదా ఇండియన్ డ్రెస్ కోడ్ కానీ వేసుకోవచ్చు. సరే, ఇదంతా ఇబ్బంది ఉంటుంది, మరి ఇంకా ఎలా ఆడవాళ్ళకి ఇంకేమైనా ఆప్షన్ ఉందంటే చక్కగా ఆప్షన్ ఉందండి. అది ఏంటంటే చక్కగా పద్ధతిగా మన హిందూ సంప్రదాయ ప్రకారం చీర కట్టుకోండి అమ్మ, అద్భుతంగా ఉంటుంది. ఇంకా కానీ బ్లెజర్ లేదా మోడీ కోట్ అయితే మిస్ అవ్వకండి. బ్లెజర్ లేదా చీరలు బెస్ట్ సార్. ఎస్ మేడం, చీరలు చూడడానికి కూడా బాగుంటుంది సార్. ఒక ప్రొఫెషన్ ఎస్ టీచర్ గుడ్ అంటే గుడ్ ఇట్ లుక్స్ వెరీ నైస్. ఎస్ మేడం, ఎస్. సో ఎప్పుడు కూడా ఇలాంటి అటైర్ అయితే మనం మెయింటైన్ చేయాలి. అసలు ఇది ఎందుకు మెయింటైన్ చేయాలి? ఇంతవరకు చెప్పింది ఓకే, ఎందుకు మెయింటైన్ చేయాలి అంటే డ్రెస్ హౌ యూ వాంట్ టు బి అడ్రస్డ్. మన ప్రపంచానికి, సమాజానికి మనం తెలియాలి ఎలా అడ్రస్ అవ్వాలనుకుంటున్నాం. ఒక స్పీకర్గా, ప్రొఫెషనల్ స్పీకర్లా, మోటివేషనల్ స్పీకర్లా మనము గుర్తింపబడాలి, లేకపోతే మనం తెలియాలి అని అంటే ఖచ్చితంగా వి షుడ్ మెయింటైన్ అవర్ ప్రొఫెషనల్ అటైర్. డ్రెస్ హౌ యూ వాంట్ టు అడ్రస్. కొంతమంది అడుగుతారు తెలుసా, అంటే ఏంటి సార్, కొంతమంది స్పీకర్స్ వాళ్ళు కొంతమంది బ్లెజర్ ధరించరు, లేకపోతే బ్లెజర్ వేసుకున్న టై వేసుకోరు, బటన్స్ అలానే ఓపెన్ చేసుకుంటారు, నార్మల్గానే ఉంటారు, మరి వాళ్ళకి ఎలా సార్, మరి వాళ్ళు ఒకలాగా మేము ఒకలాగా అంటే వాళ్ళందరూ ప్రపంచానికి తెలుసు, సమాజానికి తెలుసు, లోకమంతా వాళ్ళని, 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళే టాప్ స్పీకర్స్, వాళ్ళకి తెలుసు. మనం ఎవరికి తెలుసు? మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారని ఎంతమందికి తెలుసు? ఏదో మనం ఒక ముగ్గురు తిరిగే ఫ్రెండ్స్కి తెలుసు, లేదా మనలో ఉన్న కొలీగ్స్కి తెలుసు, 2-3కి, లేదా మన యొక్క ఫ్యామిలీకి తెలుసు. అంతే కదా. నేనే నా యొక్క ఏమంటారు, మా పక్క కాలనీకి, ఆ పక్క కాలనీకి, అటు ఇటు మా ఊర్లో కొంతమందికి తెలుసు, నేనే సరిగా తెలియదు కదా. మనకు గుర్తింపు వచ్చే వరకు, మనం ఒక స్పీకర్గా గుర్తింపబడే వరకు, మనము ప్రపంచానికి తెలిసేంత వరకు మన అటైర్ని మెయింటైన్ చేయాలి. ఆ తర్వాత కూడా మన కంఫర్ట్ని బట్టి మన అటైర్ని మెయింటైన్ చేయాలి. అప్పుడు ఏందో తెలుసా అండి, మనం వస్తే చాలు, మనం ఎలాంటి అటైర్ వేసుకున్నదని ఎవ్వరు చూడరు, ఆడియన్స్ అస్సలే చూడరు. అందుకే ఖచ్చితంగా ప్రొఫెషనల్ అటైర్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ ఇంతవరకు మనం అటైర్ గురించి, గ్రూమింగ్ గురించి తెలుసుకున్నాం కదా, దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే ఇట్ క్రియేట్స్ ఎ పాజిటివ్ ఫస్ట్ ఇంప్రెషన్, ఇట్ బిల్డ్స్ ఎ కాన్ఫిడెన్స్ అండ్ క్రెడిబిలిటీ. దాంతో పాటుగానే ఇట్ ఎన్హాన్స్ ఎంగేజ్మెంట్. అండ్ ఇంకా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, గ్రూమింగ్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే అవర్ గ్రూమింగ్ రిఫ్లెక్ట్స్ అవర్ సెల్ఫ్ రెస్పెక్ట్. మొట్టమొదటిగా అదే మన సెల్ఫ్ రెస్పెక్ట్ కనబరుస్తుంది అక్కడ మన గ్రూమింగ్ వల్ల. అండ్ ఇంకోటి మెయిన్ ముఖ్యమైన పాయింట్ ఏందో తెలుసా అండి, పీపుల్ మే నాట్ రిమెంబర్ అవర్ వర్డ్స్, బట్ they definitely never forget how we made them feel.
నెవర్ ఫర్గెట్. మనం ఎలా మన యొక్క అపియరెన్స్ తోటి వాళ్ళని ఎంత ఎంత ప్లీజింగ్ వేగా ఎంత బాగా మనము వాళ్ళని ఫీల్ చేసామో అదే దాన్ని గుర్తుపెట్టుకుంటారు కానీ మనం మాట్లాడే మాటలు గుర్తుపెట్టుకోరు. మే నాట్ రిమెంబర్ అవర్ వర్డ్స్, బట్ దే రిమెంబర్ హౌ యూ మేడ్ దెమ్ ఫీల్ ఇన్ దోస్ ఫస్ట్ 7 seconds. ఆ ఫస్ట్ 7 seconds లో అక్కడున్న 70% మంది జనాలకి మనం ఎలా ఫీల్ చేస్తున్నాం అనేది వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. మనం ఇంతవరకు ఒక గంట తీసుకున్నా, 40 నిమిషాలు తీసుకున్నా, 10 నిమిషాలు తీసుకున్నా, ఎన్ని నిమిషాలు తీసుకున్నా అన్ని మాటలు గుర్తుపెట్టుకోరు కానీ మనం ఎలా ఫీల్ చేస్తున్నాం మన అపియరెన్స్ తోటి, ఒక చిన్న హాల్కి ఎంటర్ అయ్యాగానే ఒక చిన్న స్మైల్ తోటి, అద్భుతమైన స్మైల్ తోటి, మంచి అటైర్ తోటి, మంచి అపియరెన్స్, మనం వాళ్ళకి ఒక లుక్ ఇచ్చి, ఒక ఐట్ కాంటాక్ట్ నీట్గా ఇచ్చి, ఒక చిన్న స్మైల్ ఇచ్చామనుకోండి, బా సార్ ఎంత ఓపెన్గా ఉన్నారు, ఎంత ఓపెన్గా కమ్యూనికేట్ చేసి ఎంత బాగున్నారు. ఈయన సార్ స్పీకర్ అయితే ఈయన సుపీరియర్ శ్రీనివాస్ గారు అయితే అద్భుతమైన స్పీకరు. మామూలు కాదు అసలు. ఎక్స్పెక్టేషన్స్ ఏమో అనుకున్నాము, కొత్త స్పీకర్స్ మొన్ననే ట్రైన్ అయ్యారంట, మరి ఏంతో మేమైతే పిలుచుకున్నాము. అక్కడ ఆర్గనైజర్స్ కూడా అదే ఫీల్ అవుతారు, స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతారు, ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతారు, స్టూడెంట్స్ కూడా అదే ఫీల్ అవుతారు. అది ఫీల్ అవ్వాలంటే మన గ్రూమింగ్ అనేది ఉండాలి. గ్రూమ్ యువర్ సెల్ఫ్ గ్రూమ్ యువర్ సెల్ఫ్ టు గ్రో గ్రూమ్ యువర్ సెల్ఫ్ టు గ్రో. అందుకే గ్రూమ్ అండ్ గ్రూమ్ విత్ గ్రో అని పెట్టారు కదా ఈరోజు. గ్రూమ్ టు గ్రో అని పెట్టారు కదా. ఎగ్జాక్ట్లీ, గ్రూమ్ యువర్ సెల్ఫ్ టు గ్రో అవర్ సెల్ఫ్, రైట్. ఇక లాస్ట్ ఒక చిన్న మాట అండి. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాము, తెలుసుకున్నాము, బాగా నేర్చేసుకున్నాము. ఇక రేపటి రోజున అంటే ఇంక కొద్ది రోజుల్లో మనకి ఆఫ్లైన్ ఉండబోతుంది. ఆ ఆఫ్లైన్కి ఇంకేం లేదు, మనం ట్రైనర్స్ అయిపోయాము. కొన్ని రోజులు అయితే మాకు సర్టిఫికేట్ ఇస్తారు. మేము ట్రైనర్స్ అయిపోయామని అంటే ఇంకా ప్రతి ఒక్క స్కూలు, ప్రతి ఒక్క కాలేజ్ వాళ్ళు, మా ఊర్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మనల్ని పిలిచేస్తారు, ట్రైనర్గా మనకి అవకాశం ఇచ్చేస్తారు, మైక్ ఇచ్చేస్తారు, మనం సెషన్ చెప్పేయచ్చు, ఇంకా మనం పెద్ద స్పీకర్స్ అయిపోతాము అన్న ఫీలింగ్లో ఉంటాము. కానీ మనం ఇప్పటి వరకు ఈ 30 డేస్లో మీరు నేర్చుకోబోతుంది, ఇంకా కొన్ని రోజుల్లో నేర్చుకోబోతుంది కూడా 10% మాత్రమే. 10% మాత్రమే. అందుకే మనం ఎప్పుడు కూడా నిత్య విద్యార్థిగా, కంటిన్యూస్ లర్నర్గా ఉండాలండి ఎప్పుడు కూడా. ఏది కూడా ఇది అయిపోయిన తర్వాత ట్రైనర్స్ అన్న ఆ భావం ఉంటుంది, కానీ ఆ ట్రైనింగ్ ఫీల్డ్లో ఇంకా మనం ఎదగాలి, ట్రైనర్లా స్పీకర్లా అవ్వాలి అంటే ఖచ్చితంగా కంటిన్యూస్ లెర్నింగ్ మనకు ఉండాలి. అండ్ ఈ మాట ఒక మాట మా అమ్మగారు చెప్తారంటే ఎప్పటికీ, ఈ మాట నేను ప్రతి సెషన్లో చెప్తా ఉంటాను, ఇది మీ అందరికీ తెలుసు అంట. ఏంది అంటే, మనం ఎంత తెలుసుకున్నా, నాకు పిలిచి మరీ చెప్పారు, కన్నా నువ్వు ఎంత తెలుసుకున్నా, నువ్వు ఎంత నేర్చుకున్నా, ఎంత తెలుసుకున్నా, నీకు తెలిసింది నేర్చుకున్నది గోరంతే, నేర్చుకోవాల్సింది కొండంత అని చెప్పారు. సో అదే దాన్ని నేను ఫాలో అవుతున్నా, అదే దాన్ని మనం అందరం కూడా ఫాలో అవ్వాలి. యాజ్ ఎ ట్రైనర్గా ఎంత తెలిసినా, ఎంత నేర్చుకున్నా, మనకు నేర్చుకోవాల్సింది కొండంత అన్న దాంట్లో మనం ఎప్పుడైతే ఉంటామో, ఆ యొక్క పాజిటివ్ మైండ్ సెట్ తోటి, ఆ యొక్క నేర్చుకునే తత్వం ఎప్పుడు కూడా, తీసుకునే తత్వం ఎప్పుడు ఉంటుందో, ఎంత తీసుకుంటే దానికి డబల్ మనం ప్రపంచానికి, సమాజానికి ఇవ్వగలుగుతామో అంత బాగా ప్రతి ఒక్క జనాలని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాము. మన వల్ల ఒక 1000 మంది మారుతారు. అందుకే కంటిన్యూస్ లెర్నర్, బీ నిత్య విద్యార్థిగా ఉండండి. లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఫీల్డ్లో ఏదో ఒకటి కొత్తవి నేర్చుకుంటూనే ఉండండి. రోజు కొత్త నాలెడ్జ్ని తెలుసుకుంటూ వెళ్ళండి. ప్రతిరోజు ఖచ్చితంగా ఒక స్కిల్ నేర్చుకుంటూనే ఉండండి, డెవలప్ చేసుకుంటూనే ఉండండి. ఎప్పుడైతే ఇవన్నీ చేస్తారో ఫాస్టరింగ్ గ్రోత్ మీకు దొరుకుతుంది. అద్భుతమైన గ్రోత్ మీ యొక్క ప్రొఫెషనల్ లైఫ్లో, పర్సనల్ లైఫ్లో అద్భుతమైన గ్రోత్ మీకు లభిస్తుంది. అండ్ ఎట్టి పరిస్థితుల్లో ఇంపాక్ట్కి అయితే డిస్కనెక్ట్ అవ్వకండి. ఖచ్చితంగా ఇంకా కనెక్టింగ్గా ఉండండి, ఏదో విధంగా కనెక్టింగ్గా ఉండండి. ఏదో ఒక సెషన్స్ తీసుకోండి, ఏదో ఒక కోర్సులు రన్ అవుతూనే ఉంటాయి, దాంట్లో ఉంటూనే ఉండండి. మీ గ్రోత్ మామూలుగా విపరీతంగా పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో ల్యాండ్ యొక్క రేటు ఎలా అయితే పెరుగుతుందో అలా పెరుగుకుంటూనే వస్తుంది. గోల్డ్ రేట్ ఎలా అయితే పెరుగుతుందో అలా పెరుగుకుంటూనే వస్తుంది, ఎక్కడ కూడా రాదు. అందుకే బీఏ కంటిన్యూస్ లెర్నర్. And thank you all. Thank you so much for giving this wonderful opportunity. And thank you all, my dear friends. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్, ఇంత పేషెన్స్గా, ఇంత ఓపికగా నా యొక్క సెషన్ని విన్నందుకు. అండ్ ఐ హోప్ మీ అందరూ చాలా చక్కగా అద్భుతమైన సబ్జెక్ట్ని మీరు ఈరోజు నేర్చుకుంటున్నారు అంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సార్, సచ్ ఏ వండర్ఫుల్ సెషన్. నఖశిఖ పర్యంతం అంటారు, కాళ్ళి గోరి నుంచి తల వెంట్రుక వరకు మనం ఏ విధంగా ఉండాలి, మన గ్రూమింగ్ ఏ విధంగా ఉండాలి, మనం యొక్క అపియర్ అనేది ఒక స్పీకర్గా ఏ విధంగా ఉంటే ఎదుటి వ్యక్తిని ఆకట్టుకునేటట్టుగా ఉంటుంది. గ్రూమింగ్ అనేది లేకపోతే ఒక స్పీకర్ని ఎలా చూస్తుంది ఈ సమాజము, అంటే మనం తీసుకునే వాళ్ళు మనం ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు. సో ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటాం. ఒక పుస్తకం యొక్క మొదటి పేజీని చూసి ఆ పుస్తకంలో ఏముందో ఎట్లా మనం అనుకుంటామో, ఇలాంటి కాంటెంట్ ఈ పుస్తకం లోపల ఉంది అని ఒక ఒపీనియన్కి వస్తామో, మనం చూసి ఒక సమాజానికి ఒపీనియన్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నీ గ్రూమింగ్ అనేది అద్భుతంగా ఉండాలని సార్ చాలా చక్కగా వివరించారు సార్. ఉదయ్ సార్, సచ్ ఏ వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్. మీ యొక్క మాట తీరు, మీ వాయిస్లో మాడ్యులేషన్ ఇస్తూ ఎక్కడ ప్రతి విషయం ఇట్లా ఒకసారి వినగానే ఆ మైండ్లో అట్లా చిప్లో భద్రపరచమంటారు చూడండి, కాపీ పేస్ట్ చేస్తే ఎట్లయిపోతుందో అట్లా మీరు చెప్పిన ప్రతి అంశం కూడా నిక్షిప్తం అయ్యేలా చాలా చక్కగా వివరించారు సార్. గ్రేట్ అండ్ వండర్ఫుల్ సెషన్ డాక్టర్ జేసి ఉదయ్ గారు. సో మీరు పర్మిషన్ ఇస్తే మన వాళ్ళతో కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాం సార్. షూర్ సార్, షూర్ షూర్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఎనీ క్వశ్చన్స్ ఏదున్నా మన ఉప్పిగా. సార్ కాబట్టి, మన టీమే కాబట్టి అద్భుతంగా మీకు ప్రతి విషయాన్ని కూలంకషంగా వివరిస్తారు. అడగటానికి మొహమాట పడకండి. ఎస్, ప్యాషన్ పృథ్వీధర్ గారు. నేను అందరికి అవేర్నెస్ తేవడం కోసం ఈ క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నాను. ఐ నో దట్ షూ కూడా లేస్తూనే చేసుకోవాలని తెలుసు, బట్ అందరికి అవేర్నెస్ తీసుకురావడానికి అడిగాను ఇంతకు ముందు. అలాగే బెల్ట్ ఉంటది, బెల్ట్ కూడా బకిల్, బ్లాక్ బకిల్, వైట్ బకిల్, లేకుంటే గోల్డెన్ కలర్ బకిల్ ఉంటది. అలాంటిదే నార్మల్, అంటే ఇప్పుడు వేరే వేరే ఇట్లా స్టైలిష్ కాకుండా ఇలాంటి దాంట్లో బక్కలు కూడా వేరే ఉంటాయి. విచ్ కైండ్ ఆఫ్ బక్కల్ వుడ్ బి బెటర్? సిల్వర్ ఇస్ ద బెటర్ సార్. సిల్వర్ది కొంచెం స్టీల్ కలర్ ఉంటుంది చూడండి, స్టీల్ గా కొంచెం మేట్ సిల్వర్ కలర్ ఉంటుంది చూడండి, ఆ కలర్ అయితే బెస్ట్. గోల్డెన్ మరీ అది మామూలు ఉండదు, మెరుస్తా ఉంటది. సిల్వర్ ఉన్నా కానీ ఆ సిల్వర్ అంటే బెస్ట్ అన్నమాట. గోల్డ్ గన్ మెటల్ ఇక్కడ పెట్టారు చూడండి, గన్ మెటల్ రైట్, ప్రక్షాళన గన్ మెటల్ Yes, కానీ yes. గోల్డ్ సిల్వర్ది అయినా చాలా బాగుంటది, ఇబ్బంది లేదు. అది ఎక్కడ కూడా అది అంతగా ఇట్లా మెరుస్తున్నట్టు కనిపించదు, అంత హైలైట్ అవ్వదు, అది మనలో ఇమిడిపోతుంది అనమాట. గాట్ ఇట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.